యోని వదులనిపిస్తే ఏం చేయాలి? యోని వదిలించకుండా ఉండడానికి మాత్రం అసలు పెల్విక్ విజయనల్ ఎక్సర్సైజ్ కావాలండి. దాని సాధారణంగా పెల్విక్ విజయనల్ ఎక్సర్సైజ్ ఎలా వస్తుందంటే, మనం కింద కూర్చుని లేస్తూ ఉంటే ఆ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్గా ఉంటాయి. మామూలు కింద బాసిపెట్టి కూర్చొని లేస్తుంటారు మా రోజు అలా కంటిన్యూ చేయండి, పెల్విక్ విజయం మీద చాలా బాధిస్తుంటాయి. అంటే కిందన్న కండరాలకు ఎక్సర్సైజ్ కావాలి. బాగా మనం నడుస్తాం అనుకోండి, కాళ్ళ పిక్క కండరాలు చాలా బాగుంటాయి. ఆరంగానే మన కిందకి పెల్విక్ మజిల్స్ అంటే మన బస్ట్ ఎముక్కుంది కదా, అక్కడ అన్ని కండరాలు ఉంటాయి. దానికి ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ అయితే ఢీలా పడిపోతాయి. ఆ ఢీలా పడిపోతుంది. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారో ఆ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి కలుగుతున్నాడు పెల్విక్ విజయనల్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ ఎక్సర్సైజ్ మామూలు చక్కగా కష్టపడేవాడు ఉంటారు, పనిచేసేవాడు ఉంటారు అనుకోండి, అవి బాగానే టైట్గా ఉంటాడు, లూజ్గా ఉండదు. విజయ టైట్గా ఉండి కండరాలని ఎదుగుతాయి. అంచేత మరీ మామూలుగా లూజ్ అయిపోయే వాళ్ళు ఏం చేయాలి, పెల్విక్ మామూలు పెద్ద బాల్ బెల్లుల్లా ఉంటుందండి, దాని మీద కూర్చునిలా ఊపుతుంటే కూడా ఆ మజిల్స్ అన్నికి స్ట్రెంగ్తెన్ అయ్యి అవుతాయి. పెద్ద బంతి, ప్లాస్టిక్ బంతి, దాని మీద రెండు కాళ్ళు ఇలా అడల్ప్ చేసి దాని కూర్చుని ఇలా కలుతుంటే కూడా పెల్విక్ మీద ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే పెల్విక్ ఎక్సర్సైజ్ ఇంకాను మా బ్రీదింగ్ ఎక్సర్సైజ్, గాలి నిండుగా తీసి అది చేయడం అవుతుంది. రెండోదేమో యూరిన్ పోసుకుంటూ ఆపుతూ అలా చేస్తుంటే మామూలుగా మూత విసర్జన ఒక 2 నిమిషాలు అయిపోతుంది. అలాగే కూడా ఒక మూతాన్ని వదులుతూ ఆపుతూ ఒక 10 నిమిషాలు చేశారనుకోండి, అక్కడ పెల్విక్ విజయనల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి మామూలుగా. కానీ వీటన్నిటికంటే అవన్నీ చేసి చూడొచ్చు. కానీ అన్నిటికంటే ఈ ఎక్సర్సైజ్ల కంటే మామూలుగా కావాల్సింది రోజు చక్కగా యోగాసనాలు చక్కగా పెల్విక్ విజయనల్ ఎక్సర్సైజ్ వస్తాయి. సూర్య నమస్కారాలు చేస్తే పెల్విక్ విజయనల్ ఎక్సర్సైజ్ వస్తాయి. యోగాసనాలు, ఈ ఆసనాలు అన్నమాట. ఈ ఆసనాలు చేసినట్లయితే పెల్విక్ కండరాలు బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఆసనం బాగా ఉపయోగపడతాయి. ఆసనం మీరు సూర్య నమస్కారం చేయండి, ఇంకో చేయండి, దానివల్ల చక్కగా మీకు ఉపయోగపడతాయి. యూన్ టైట్గా ఉంటుంది అన్నమాట. యూన్ అలా కాకుండా ఇంకా ఏం చేయలేము మాకేమో చేయాలంటే మాత్రం ఆ విజయనోప్లాస్టీని సర్జరీ చేసి దగ్గరలోకి కొట్టాలన్నమాట. ఆ చేస్తే యూనికి టైట్గా ఉంటుంది. అంటే డాక్టర్ చూపించి మీరు చేయగలిగితే యోగాసనాలు అంటే రెగ్యులర్గా చేయండి. చేస్తే టైట్ అవుతాయి. జనరల్గా చెప్పే కదా, మీరు బాగా రన్నింగ్ చేశారనుకోండి, కాళ్ళ కండరాలు గట్టిగా అవుతాయి, తగ్గ అవుతాయి. పిక్క కండరాలు అవుతాయి, అన్నీ తొడ కండరాలు టైట్ అవుతాయి చక్కగా. అదేవిధంగా మీరు అది జిమ్కి వెళ్ళండి, జిమ్ దగ్గర చేసే జిమ్లో కూడా మీకు కండరాలు టైట్ అవుతాయి. జిమ్ చేయడం వల్ల కూడా మీకు ఇది అవుతుంది. కాకపోతే చివరికి సర్జరీ, దాన్ని విజయనోప్లాస్టీ అంటాం, అది చేయించుకోవాలి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.